ఓకే, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏముంది? ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ మిస్టర్ కోమల్ యాజ్ ఆన్ 31/12/2015. 31/12/2015. బ్యాడ్ డేట్స్ 4,000 ఉన్నాయి. సండ్రీ డేటార్స్ 1,50,000 ఉంది. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ 6,000 ఉంది. ఇట్ ఈజ్ డిజైర్డ్ టు మెయింటైన్ టు ప్రొవిజన్ ఆఫ్ 5% ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్. గివ్ నెససరీ జర్నల్ ఎంట్రీస్ అండ్ షో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్. సింపుల్ మా, ఇది సింపుల్. నెక్స్ట్ ద ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్. ఓకే, ఫస్ట్ది అయిపోయి మళ్ళీ చెప్తా సెకండ్. స్క్రీన్ కనిపిస్తుందా? నో మ్యామ్. ఓకే ఓకే, షేర్ చేయాలి. ఇప్పుడు కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? మేమందరూ వచ్చేది కనబడుతుంది. ఓకే, జాయిన్ అయ్యేది, ఎగ్జిట్ అయ్యేది. ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్. ఓకే, ఇప్పుడు చూస్తాం. జరగలేదే బబ్బు, ఇది ఏమి? ఓకే అమ్మా, ఇప్పుడు చూడండి. మామూలుగా ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా ఇప్పుడు బ్యాడ్ డేట్స్ అయితే డెబిట్ వైపున వేస్తాము. ఆర్బిడి అయితే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ అయితే క్రెడిట్ వైపున వేస్తాం. తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసేది ఎక్కడ వేస్తాము? ఓపెనింగ్ది వచ్చి క్రెడిట్ వైపున వేసినామంటే క్యాలిక్యులేట్ చేసేది డెబిట్ వైపున వేస్తాం. ఫస్ట్ మొట్టమొదటిగా ఇక్కడ ఏం అడిగినాడు చూడండి. జనరల్ ఎంట్రీస్ అండ్ షో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్. ఇది మనం ప్రిపేర్ చేస్తే ఎన్ని కాలమ్స్ వస్తాయమ్మా? ఎన్ని కాలమ్స్ వస్తాయి? ఓకే, 6. ఇంత అవసరం కూడా లేదు. డెబిట్, క్రెడిట్. ఇక్కడ ఏం రాస్తాము? డేటు, పర్టికులర్స్, అమౌంట్. డేటు, పర్టికులర్స్, అమౌంట్. తర్వాత క్రెడిట్. ఓకే, రాసిన తర్వాత మొట్టమొదటిగా డెబిట్ వైపున డేట్ లేదు ఇక్కడ. ఇయర్ ఇచ్చారా? ఓకే, 31/12/2015 అన్నారు. 31/12/2015 అంటే స్టార్టింగ్ ఎప్పుడు? 1/1/2015. 2 బ్యాడ్ డేట్స్ ఎంత ఉన్నాయి? 4,000.
తర్వాత 31st ఇక్కడ ప్రొవిజన్ ఫర్ అండ్ బ్యాడ్ డేట్స్ 31st 1/1/2015 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత 6,000. తర్వాత బ్యాడ్ డేట్స్ ఇటువైపు వేసాం. తర్వాత మళ్ళీ 31/12/2015 బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఎక్కడి నుంచి తెస్తాం ఈ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్? ఎక్కడి నుంచి తెస్తామ్మా? హలో చెప్పండి. బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అనేది ఎక్కడి నుంచి తెస్తాము? వినపడలేదా రిహానా? హలో మల్లిక, ఆనంద్ రెడ్డి, హలో. ఎస్ మ్యామ్. ఏం పలకనే లేదు. ఓకే, బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ బ్యాడ్ డేట్స్ వేసినాము, ఇక్కడ ఆర్బిడి వేసినాము. ఆర్బిడి ఓపెనింగ్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. తర్వాత ఈ బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది మా ఇది? డెటార్స్ పైన 5% క్యాలిక్యులేట్ చేస్తాం. డెటార్స్ పైన అక్కడ 5% ఇచ్చినాడు కాబట్టి 5/100 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 15/5 7,500. 7,500. ఇప్పుడు ఎటువైపు ఎక్కువ ఉంది? 1 ఇయర్కే కాబట్టి ఎటువైపు ఎక్కువ ఉందో చూస్తాం. ఇది 11,500. 11,500. తర్వాత ఇక్కడ 6,600 ఉంది. అదే మొత్తాన్ని ఇక్కడ వేస్తాం, 11,500. తర్వాత బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 5,500. అర్థమైందమ్మా ఇది? ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా రాసిన తర్వాత ఇది సింపుల్ చూడండి. 12 మార్క్స్. బ్యాడ్ డేట్స్ ఇక్కడ వేస్తాం, ఆర్బిడి వాడు ఇచ్చిండేటటువంటి అమౌంట్ ఇక్కడ వేస్తాం. తర్వాత బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే డెటార్స్ పైన 5% క్యాలిక్యులేట్ చేస్తాం, 7,500 వస్తుంది. తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓకేనా? తర్వాత ఎంట్రీస్ చూడండి. ఎంట్రీస్ ఎంత సింపుల్. ఇప్పుడు ఇది డెబిట్ అయిందంటే ఇది క్రెడిట్ అవుతుంది. ఇది డెబిట్ అయితే ఇది క్రెడిట్. తర్వాత ఇది డెబిట్ అయితే ఇది క్రెడిట్ అవుతుంది. రెండో వచ్చేది 2 అంటే 3 వస్తాయిలేండి. మొట్టమొదటిగా ఏమొస్తుంది? బ్యాడ్ డేట్స్ అకౌంట్ డేటా 2 డెటార్స్ అకౌంట్. బ్యాడ్ డేట్స్ అనేది డెటార్స్ పైన క్యాలిక్యులేట్ చేస్తాం. బ్యాడ్ డేట్స్ అకౌంట్ డేటా 4,000 డెటార్స్ పైన క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత నరేషన్ మీకు ఆల్రెడీ తెలుసు, రాయండి. తర్వాత సెకండ్ వన్, ఈ బ్యాడ్ డేట్స్ ఆర్బిడికి ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఇది క్రెడిట్ అవుతుంది. బ్యాడ్ డేట్స్ అనేది ఇక్కడ బ్యాడ్ డేట్స్ అనేది డెటార్స్ పైన క్యాలిక్యులేట్ చేసినాం. బ్యాడ్ డేట్స్ అకౌంట్ డేటా 2 డెటార్స్ అకౌంట్. తర్వాత ఈ బ్యాడ్ డేట్స్ అనేది ఆర్బిడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డెబిట్ ఉండేది క్రెడిట్ అవుతుంది. అంటే రిజర్వ్ లేదా ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్, డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్ డేటా 2 బ్యాడ్ డేట్స్ అకౌంట్. ఎంత? 4,000. ఇది ట్రాన్స్ఫర్ చేస్తాం. తర్వాత థర్డ్ వన్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా 5,500 టు ప్రొవిజన్ ఫర్
Bad and doubtful dates account. Bad and doubtful account 5500. అర్థమైందమ్మా? ఇది ఫస్ట్ వన్. అర్థమైందా ఫస్ట్ లెక్క? ఎస్ మ్యామ్, అర్థమైంది మ్యామ్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. సెకండ్ వన్ వేద్దాం. తీసుకున్నారా? తీసుకున్నారా? ఎస్ మ్యామ్, తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. అది చూడండి, చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకోండి మా. ద ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్ షోస్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ 2000 రూపీస్ ఆన్ 1st January 2015. The bad dates during the year 2015 amount 1600. The sundry debtors on 31st December 2015 amounted to 32,000. Create a new provision for bad debts 5%. So the general ledger, profit and loss account and balance sheet. ఓకే మా. ఏమి ఇచ్చినాడు? బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు, ఆర్బీడీది, బ్యాడ్ డేట్స్ ఇచ్చాడు, డెటార్స్ ఇచ్చాడు. డెటార్స్ పైన ఆర్బీడీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. తర్వాత జనరల్ ఎంట్రీస్ చేయమన్నాడు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీట్ వేయాలి. ఓకేమ్మా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఇది తీసుకున్నారా? ఎస్ మ్యామ్. ఓకే, ఓకే. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి. మొట్టమొదటిగా సేమ్ ఆర్బీడీ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్. డేట్స్ అకౌంట్, ప్రొవిజన్ ఫర్ doubtful dates account. Same 6 columns, 6 columns.
డేటు, పర్టికులర్స్, అమౌంటు, డేటు, పర్టికులర్స్, అమౌంట్. మొట్టమొదటిగా ఏముంది మా లెక్కలో ఏముంది చూడండి. ద ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్ షోస్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ 2000 రూపీస్ ఆన్ 1st January 2015. అంటే ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ 2015 January 1st. ఇది కూడా 2015 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఎంత ఉంది మా బ్యాలెన్స్ బ్రాడ్ డౌను? 2000. ఎంత? 2000. తర్వాత ద బ్యాడ్ డేట్స్ డ్యూరింగ్ ద ఇయర్ 2015 అమౌంట్ 1600. డిసెంబర్ 31st. ఇది డిసెంబర్ 31స్ట్లో రాని బాకీలు అంటాం. స్టార్టింగ్లోనే రాని బాకీలు అనం అంటామా. ఈరోజు డబ్బులు అప్పు ఇచ్చింటాం ఎవరికన్నా, ఈరోజే అవి రావు అని చెప్పుకుంటామమ్మా. హలో చెప్పుకోం కదా, తర్వాత ఇయర్ అంతా అయినాక చెప్పుకుంటాం. కాబట్టి 2 బ్యాడ్ డేట్స్ డిసెంబర్ 31st. 2 బ్యాడ్ డేట్స్. ఏమిది ఎప్పుడో వస్తుంది. 2 బ్యాడ్ డేట్స్ ఎంత ఉన్నాయమ్మా? బ్యాడ్ డేట్స్ 1600. తర్వాత ద సన్రీ డేటార్స్ ఆన్ డిసెంబర్ 2015 అమౌంటెడ్ టు 32,000. డేటార్స్ వచ్చేసి 32,000. దానిపైన 5% క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సేమ్ అంతే. డిసెంబర్ 31st ఇదే 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్. డేటార్స్ ఉన్నారు, దానిపైన క్యాలిక్యులేట్ చేయమన్నాడు. 32,000 ఇంటూ 5/100. ఇది కూడా 1600. తర్వాత ఇది ఎంత వస్తుంది? 32,000 వస్తుంది. 3200. ఇదే మొత్తాన్ని ఇక్కడ కూడా వేస్తాం. 3200. తర్వాత ఇప్పుడు బై ఇంకా ఏముంది అక్కడ? అంతే. బై ఇదేమిది? బై ప్రాఫిట్ అండ్ డిసెంబర్ 5 బై డిసెంబర్ 31st బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 1200. అర్థమైందమ్మా? వేసిన తర్వాత ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఏమన్నాడు. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమేస్తాము? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు మామూలుగా ఏమేస్తామ్మా? ఏమేమి వస్తాయి? 1200 ఉంది అంతే. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు 1200 ఉంది, వేస్తామన్నా ఇక్కడ. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది బాగా వినండి మా, ఏ విధంగా వేయాలా అని. సేమ్ కాలమ్స్, ఆ డేటు, పర్టికులర్స్ అవి మీరు వేసుకోవాలా. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ 2015 ఒకటే ఉంది, 2014 అట్లా లేదు. ప్రీవియస్ది ఏమీ లేదు, 2 సంవత్సరాలు లేవు, ఒకటే సంవత్సరం ఉంది. కాబట్టి ఒకటే సంవత్సరంకు వేస్తాం. అర్థమైందా? ఓకే మా. టూ బ్యాడ్ డేట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఫస్ట్ ఏం చేస్తాము? 2 బ్యాడ్ డేట్స్ 2015 కాబట్టి 2 బ్యాడ్ డేట్స్ 1600. తర్వాత
యాడ్ న్యూ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్. న్యూ ఇది ఇది న్యూది, ఇది ఓల్డ్ది. న్యూ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ 1600 యాడ్ చేస్తే 3200 మైనస్ ఓల్డ్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఓల్డ్ ఎంత ఉంది 1200 తీసేస్తే 2000. ఇంతేమ్మా, అర్థమైందా? అర్థమైందా లేదా? అది తీసేయాలి. ఓకే, తర్వాత బ్యాలెన్స్ షీట్. క్లాస్లో ఉన్నాక బ్యాలెన్స్ షీట్ మ్యామ్ అది ఈ సైడ్ తీసుకోవచ్చు లేదా మ్యామ్? అవసరం లేదు మనకు ఒక 1 ఇయరే ఉండేది. ఇక్కడ కూడా వేయాల్సిన అవసరం లేదు. మొన్న వేసినామనే ఇది 14, 15 అని అట్లా వేసినామనే, అట్లేం లేదు. ఒకే ఆర్డర్లో కూడా వేయచ్చు, రెండు పక్కల వేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఓకే, ఇది లైబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. డెటార్స్ వచ్చి అసెట్టే కదా. ఓకే, బ్యాలెన్స్ షీట్లోకి వస్తే 2015 ఇయర్ కూడా వేసుకోవాలమ్మా. 2015 సన్రీ డెటార్స్ ఎంత ఉన్నాయి మనకుమా? డెటార్స్ ఏడు వేసినాం చూడండి, 32,000 మైనస్ ఆర్బిడి అంటే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్. ఇదిమ్మా, ఈ 1600 తీసేయాల, పాతది తీసే పని లేదు. 16 కొత్తవి లేవు. కొత్తవి ఉన్నాయా? డేటార్స్ బ్యాడ్ డేట్స్ కొత్తవి లేవు. ఉన్నాయమ్మా? లేవు. ఇప్పుడు ఏమి ఆర్బిడి ఎంత ఇక్కడ ఉండేదిమా? 1600 తీసేస్తే 30,400. ఇంతేమ్మా, ఇంకేం లేదు. అర్థమైందా? అందరికీ అర్థమైందా? హలో, ఎస్ మ్యామ్. ఓకే, అర్థమైందా అందరికీ? నోట్ దర్సర్. ఓకేమ్మా, ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లము చెప్తాను. మళ్ళీ మీకు పెడతాను కొన్ని, మీరే వేస్తారు. నెక్స్ట్ వన్మా, థర్డ్ది వేసుకున్నారా? ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ లెక్కమా. On 1st January 2015, a reserve for doubtful debts account shows a credit balance of 16,000. The bad debt credit balance ఎంత ఉందిమ్మా? 16,000 ఉంది. ద బ్యాడ్ డేట్స్ డ్యూరింగ్ ద ఇయర్ 10,500. ద డెటార్స్ అట్ December 31st, 2015
3 lakhs రూపీస్ సేమ్ మా దీని మాదిరే వేయగలరా లేదా? 5% రిజర్వ్ క్యాల్కులేట్ చేయాలి. వేస్తారా లేదమ్మా? వేయలేరా? వేస్తారా లేదమ్మా? వేస్తాం మ్యామ్. వేస్తారా? ఆ థర్డ్ వన్ వేయండి. ఒకటి పెద్ద లెక్క ఏదన్నా ఉంటే చూస్తాను. The debtors 1 lakh who decided open closing on 5% of debtors 2011 bad debts amounted to 88,200. ఓకేమ్మా, ఒకటి వేరే లెక్క పెడతాను చూడండి, దాన్ని చెప్తాను సరేనా? ఇది మీరే వేయండి. మ్యామ్ థర్డ్ వన్ కి క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది మ్యామ్? అక్కడ ఎక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ మ్యామ్? అది కనిపించలేదు. 16,000 మా. ఓకే మ్యామ్. 16,000 క్రెడిట్లో వేస్తారు, 10,500 డెబిట్లో వేస్తారు. మనం 3 లక్షల పైన 5% అంటే 15,000 డెబిట్లో వేస్తారు. రిమైనింగ్ బ్యాలెన్స్ చూపిస్తారు. తెలిసినట్టే ఉంది. 25,500 వస్తుంది. 16,000 తీయేస్తే 9,500. ఓకే. తర్వాత కొంచెం పెద్దగా ఉండే లెక్క పెడతాను, ఉండండి, దాన్ని వేసేస్తాం సరేనా? సింపుల్ కదా యూనిట్. ఎస్ మ్యామ్. ఇది యూనివర్సిటీ వాడు ఎప్పుడో ఇచ్చినాడంటే ఎగ్జామ్లో చూడండి. గోవర్ధన్ ఏ ట్రేడర్ బుక్ షోడ్ 100 debtors as 1 lakh rupees as on 31/12/2010. 2010లో డెటార్స్ అనేది 1 lakh rupees చూపిస్తాను. అండ్ డిసైడెడ్ టు ఓపెన్ ఏ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్ అట్ 5% ఆన్ ద డెటార్స్. అక్కడ ఏమి 5% డెటార్స్ పైన క్యాలిక్యులేట్ చేయమన్నారు, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్. తర్వాత డ్యూరింగ్ ద ఇయర్ 2011 బ్యాడ్ డేట్స్ అమౌంటెడ్ టు 8,400. 2011లో బ్యాడ్ డేట్స్ ఇచ్చారు. తర్వాత హిజ్ అండ్రీ డెటార్స్ అమౌంట్ యాజ్ ఆన్ 2011లో డెటార్స్ 4 lakhs ఉన్నాయి. దానిపైన 5% క్యాలిక్యులేట్ చేయమన్నారు. 12లో బ్యాడ్ డేట్స్ 4,000 ఇచ్చారు. మళ్ళీ డెటార్స్ 4,80,000 ఇచ్చారు. ఆర్బిడి 5% క్యాలిక్యులేట్ చేయమన్నారు. అర్థమైందా మా? ఇక్కడ 2011లో బ్యాడ్ డేట్స్ డెబిట్ వైపున వేస్తాం. తర్వాత మనం 10లో బ్యాలెన్స్ క్రెడిట్ వైపున వేస్తాం. 10లో బ్యాలెన్స్ అంటే ఇప్పుడు 1 lakh పైన క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత 5% క్యాలిక్యులేట్ చేసి బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటాం. మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నేను చెప్తా చూడండి, బాగా వినండి ఏ విధంగా వేయాలి. ఆర్బిడి అకౌంట్ నేను షార్ట్గా వేసినాను. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంటు. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్. ఓకే, ఇప్పుడు చూడండి మా, ఇక్కడికి వస్తే మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ కావాలి. ఓపెనింగ్స్ బ్యాలెన్స్ కావాలంటే ఇప్పుడు January 1st 2011 మా 2010 31st డిసెంబర్దే కదా January 1st అంటాం మనము, అవునా కాదా ఏమ్మా? చూడండి ఇక్కడ
31st ఏమిదే 31st డిసెంబర్, ఒక్క నిమిషం ఏంది ఇది సరిగ్గా రాలి, ఇక్కడ 31st 12/2015 అయినా 2010 అయినా 1/1/2011 అన్నా ఒకటే, అవునా కాదా? ఇక్కడ క్లోజింగ్ వస్తుంది, దాన్ని ఈడ ఓపెనింగ్ అంటాం. అర్థమవుతుందా? 2010కు క్లోజింగ్ బ్యాలెన్స్, 2015కి ఓపెనింగ్ బ్యాలెన్స్. అంటే ఇప్పుడు మనము ఈ నెల జూన్ 30 వరకు వ్యాపారం చేసినాము, జూలై 1కి కూడా అది ఓపెనింగ్ అవుతుందా లేదా? అవుతుందా లేదమ్మా? హలో, కాబట్టి ఇక్కడ 31/10/2010 డెటార్స్ ఇచ్చి దానిపైన ఆర్బిడి ఇచ్చినాడు. అప్పుడు మనకి ఇది ఏమవుతుందంటే 1/1/2011కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. అర్థమవుతుందా? 2010కి వేసేసి ఉంటాము, దాన్ని తీసుకొని వచ్చి అక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసిండేది ఇక్కడ బ్రాడ్ డౌన్ చేస్తాం. కాబట్టి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1 lakh ఇంటూ ఎంత పర్సెంటు? 5%. 5/100 5,000. తర్వాత బ్యాడ్ డేట్స్ డిసెంబర్ 31st 2011. 2 బ్యాడ్ డేట్స్ ఎంత ఇచ్చినాడు లెక్కలో? 2 బ్యాడ్ డేట్స్ 11లో చూడండి 8,400. అర్థమైందమ్మా? అర్థమైందా? హలో, ఎస్ మ్యామ్. ఓకే. తర్వాత మళ్ళీ డిసెంబర్ 31st టు బ్యాలెన్స్ క్యారీ డౌన్, బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఇప్పుడు చూడండి ఎంత ఉన్నాయి డెటార్స్? 4 lakhs ఉన్నాయి ఇంటూ 5/100 20,000. అర్థమైందమ్మా? ఇంకేం లేదు ఇక్కడ. 11కి అయిపోయింది. 28,400. అదే మొత్తాన్ని ఇక్కడ కూడా వేస్తాం, 28,400. తర్వాత బై డిసెంబర్ 31st బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత వస్తుంది? 19,400. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు అర్థమైందా లేదా? ఓకే. నెక్స్ట్ సెకండ్ ఇయర్లోకి ఇప్పుడు మనం ఇక్కడ క్యారీ డౌన్ చేసిండేది ఇక్కడికి తేవాలి. అంటే ఇంతకుముందు 10ది ఇక్కడికి తెచ్చినాం కదా, అదేవిధంగా ఇక్కడ 11ది 2012 January 1st బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 20,000. తర్వాత 2 బ్యాడ్ డేట్స్ డిసెంబర్ 31st 2012 2 బ్యాడ్ డేట్స్ ఎంత ఇచ్చినాడు లెక్కలో? 12కే. బ్యాడ్ డేట్స్ 4,000. తర్వాత మళ్ళీ 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్, బ్యాలెన్స్ క్యారీ డౌన్ 4,80,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్? 5. మోస్ట్లీ ఎక్కువ 5% ఇస్తారు. 500 24,000. నెక్స్ట్ ఇది యాడ్ చేస్తే 28,000. తర్వాత 28,000 బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 8,000. అర్థమైందమ్మా? తర్వాత ఇదేం చేస్తాం? మళ్ళీ ఇది ఉండేది ఇక్కడికి వచ్చేస్తుంది. 2013 January 1st బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 24,000. అర్థమైందమ్మా? అర్థమైందా?
హలో. ఎస్ మ్యామ్. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేయచ్చు. వేస్తామా? కావాలా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావాలమ్మా? హలో. లెక్కలో వాళ్ళు అడిగింది లేదు కదా మేడం. అడగలేదు. మీరు కావాలంటే ఏం చేస్తామంటే చూడమ్మా, ఇక్కడికి వస్తే ఇదికి వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావాలంటే 2014 బ్యాడ్ డేట్స్ ప్లస్ న్యూ ఆర్బిడి మైనస్ ఓల్డ్ ఆర్బిడి ఈక్వల్స్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే 2000 అన్న క్లాస్లో ఉన్నాం, మళ్ళీ చేస్తాను. అయితే ఉండండి, ఒక నిమిషం కట్ చేస్తూ ఉండండి వీళ్ళకి. ఓకే, క్లాస్ చెప్తా ఉన్నాను. ఓకే అమ్మా, అర్థమైందా నాన్న? బ్యాడ్ డేట్స్ ప్లస్ ఈ బ్యాడ్ డేట్స్ ప్లస్ ఆర్బిడి, తర్వాత మైనస్ ఓల్డ్ ఆర్బిడి. సరేనా? అర్థమైందమ్మా? తర్వాత ఏమవుతుందంటే, ఇది నేను చెప్పేస్తా ఉండండి, నేను చెప్తా చూడండి, ఇక్కడే రఫ్గా చెప్తా చూడండి. రఫ్గా చెప్పేస్తామా? ఓకే, 2011 ఇక్కడ ఏం చేస్తాము? బ్యాడ్ డేట్స్ 8400, తర్వాత న్యూ ఆర్బిడి 20,000 28,400 మైనస్ ఓల్డ్ ఆర్బిడి 5,000. ఇంతే. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దాని కిందనే 2012 ఇక్కడే కూడా వేయచ్చుమా, ఇక్కడే 12 ఇక్కడే వేయచ్చు, ఏడేళ్ళని ఏం లేదు. అర్థమైందా? అప్పుడు మళ్ళీ ఏం చేస్తాము? బ్యాడ్ డేట్స్ 4,000 24,000 ఇది, దీనిలో నుంచి 20,000 తీయేస్తాం. ఒకవేళ ఇక్కడ క్రెడిట్ వైపున ఎక్కువ ఉందనుకోండి, క్రెడిట్ వైపున ఎక్కువ ఉందంటే అప్పుడు ఏం చేస్తాము? ఓల్డ్ ఆర్బిడి, అర్థమవుతుందమ్మా? ఇక్కడ 32,000 ఉందనుకోండి, 32,000. అప్పుడు ఏం చేస్తామంటే ఓల్డ్ ఆర్బిడి 32,000, మనకి ఇది రావాలి మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో అది రావాలి. ఓల్డ్ ఆర్బిడి 32,000 మైనస్ బ్యాడ్ డేట్స్ 4,000 మైనస్ ఆర్బిడి 24,000 వేస్తాం. అప్పుడు మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఇటువైపు వస్తుంది. ఇంతకుముందు లెక్కలో వచ్చింది చూడండి, వచ్చిందా? ఇంతకుముందు లెక్కలో వచ్చిందా లేదమ్మా? అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది ఇటువైపు ఎక్కువ ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇది అనేది ఇక్కడ వచ్చింది అంటే ఈ విధంగా ఇస్తాం. ఏం చేస్తాము? ఓల్డ్ ఆర్బిడి మైనస్ బ్యాడ్ డేట్స్ మైనస్ న్యూ ఆర్బిడి. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు అర్థమైందా? ఓకే, 2-3 లెక్కలు పెడతాను, మీరు ట్రై చేయండి. ఒకవేళ ఏమన్నా అర్థం కాకపోతే నాకు నంబర్ ఉంది కదా, కాల్ చేయండి. సరేనా? ఓకే మ్యామ్. సేమ్ ఇది కూడా క్లాసేనా మ్యామ్? అవునమ్మా, ఓఎస్ ఆఫీస్ సెక్రటరీషిప్. ఓకే మ్యామ్. ఒక 3 ప్రాబ్లమ్స్ వేసేయండి, ఆడికి మీకు యూనిట్ వచ్చినట్టు ఉంటుంది. పెట్టేసినా చూడండి, వచ్చినాయా? ఎస్ మ్యామ్, వచ్చినాయి మ్యామ్. ఓకే, తర్వాత ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటారా?
తీసుకున్నారా? తీసుకున్నాం మ్యామ్. ఓకే, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీరే వేయమన్నా నేను వేసి తర్వాత బ్యాలెన్స్ షీట్ ఎట్టేస్తారో కూడా తెలుసు కదా. వేసిన తర్వాత జనరల్ ఎంట్రీస్ రాయాలి. ఓకే, జనరల్ ఎంట్రీస్ 3 కదా వచ్చేది, వేస్తారా? చూడండి, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయితే బ్యాలెన్స్ షీట్లో ఏం చేస్తారు? డేటార్స్ 2011 డేటార్స్, ఓకేనా? 2011 డేటార్స్. ఓకే, 2010 కూడా ఉంది బ్యాలెన్స్ షీట్లో. 2010 రాసి డేటార్స్ 1 lakh మైనస్ ఆర్బిడి 5,000 అని రాస్తారు. ఇది ఫస్ట్ ఇయర్ 10th. 11th వచ్చేసి మళ్ళీ డేటార్స్ 4,80,000 మైనస్ ఆర్బిడి 24,000 తీసేస్తారు. అర్థమైందా? ఇక్కడ కూడా అంతే 3 సంవత్సరాలకు మా ఎట్లా అంటే చూడండి, డేటార్స్ ఫస్ట్ ఏమి 1 lakh మైనస్ ఆర్బిడి 5,000 తీసేస్తే 95,000. తర్వాత సెకండ్ ఇయర్కి డేటార్స్ 4 lakhs మైనస్ ఆర్బిడి ఎంత వచ్చింది ఇక్కడ? ఆర్బిడి 24,000 తీసేస్తే 3,76,000. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఇయర్కి డేటార్స్ 4,80,000. ఇది 4 lakhsకు 20 కదా. ఓకే, ఇక్కడ 20,000. నెక్స్ట్ ఇక్కడ 4,80,000 మైనస్ ఆర్బిడి 24,000 తీసేసి ఇది 20 అయితే 3,80,000 వస్తుంది. ఇక్కడ 24 తీసేస్తే 4,56,000. ఇంతమ్మా ఇది బ్యాలెన్స్ షీట్. అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే, మళ్ళీ ఎంట్రీస్ రాసేటప్పుడు ఏం రాస్తారు? ఇది చూడండి, 2004 అని రాసి ఆర్బిడి ఇది డెబిట్ అయితే ఇవి క్రెడిట్. ఆర్బిడి అకౌంట్ ఫస్ట్ డెటార్స్ అకౌంట్ డెటార్ టు బ్యాడ్ డేట్స్ అకౌంట్, తర్వాత బ్యాడ్ డేట్స్ అకౌంట్ డెటార్ టు డెటార్స్ అకౌంట్, తర్వాత ఆర్బిడి అకౌంట్ డెటార్ టు బ్యాడ్ డేట్స్, తర్వాత ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ టు ఆర్బిడి అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ టు ఆర్బిడి అకౌంట్. ఇది 2011కి. తర్వాత 2012కి సంబంధించి మళ్ళీ డెటార్స్ అకౌంట్ డెటార్ టు బ్యాడ్ డేట్స్ అకౌంట్ డెటార్ టు డెటార్స్ అకౌంట్ ఫస్ట్ 4,000కి, తర్వాత ఆర్బిడి అకౌంట్ డెటార్ టు బ్యాడ్ డేట్స్ ఒకటి, తర్వాత మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ టు ఆర్బిడి అకౌంట్. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైందా? హలో, అర్థమైంది మ్యామ్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మ్యామ్ అప్పుడే పెట్టిన లెక్కలో సెకండ్ వన్ థర్డ్ వన్ క్లారిటీ లేదు మ్యామ్. ఏం క్లారిటీ సెకండ్ వన్నా? సెకండ్దా? సెకండ్ వన్ థర్డ్ వన్ మ్యామ్ రెండు. సెకండ్ది నేను చెప్పేసినాను. ఏ లెక్క నాకు చెప్పు మా డేట్స్. ఓకే, ఇప్పుడు లాస్ట్లో పెట్టిండేది కదా. ఎస్ మ్యామ్. ఓకే, పెడతా ఉన్నా. పెట్టినాను చూడండి. అర్థమైందా?